డే 2 ఆఫ్ వెయిట్ గెయిన్ సీరీస్. ఈ రోజు మార్నింగ్ ఎంప్టీ స్టమక్ బాడీ వెయిట్ 64.05 అయితే ఉంది. మీరు వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటే మీ డైట్‌లో లిక్విడ్ క్యాలరీస్ యాడ్ చేసుకోండి. దానివల్ల డైజెషన్ ఈజీగా అయిపోతుంది. బ్లోటెడ్ ఫీలింగ్ కూడా రాదు. సో, ఇప్పుడు నేనైతే మాస్ గెయినర్ షేక్ కంప్లీట్ చేసుకుంటున్నాను. నేను చేసుకున్న మాస్ గెయినర్ షేక్ రెసిపీ కావాలంటే నాకు కింద కమెంట్ చేయండి. సో, మామిడికాయ పప్పు తిన్నాను లంచ్‌లో, అది వీడియో తీయడం మర్చిపోయాను. సో, ఈరోజు ప్రీ వర్కౌట్‌లో నేను ఓట్స్ అయితే మళ్ళీ తీసుకుంటున్నాను. సో, తక్కువే తీసుకున్నాను, ఎక్కువ కాదు. ఈ రోజు వర్కౌట్ సెషన్‌లో డెడ్ లిఫ్ట్ అయితే ఉంది. మార్నింగ్ నుంచి నేను తీసుకునే మీల్స్ వల్ల బాడీ కార్బోహైడ్రేట్స్‌తో ఫిల్ అయ్యి ఉంది. సో, దానివల్ల అయితే ఎనర్జీ లెవెల్స్ పీక్‌లో ఉన్నాయి. సో, మీరిప్పుడు చూస్తుంది లాస్ట్ సెట్ 150 కిలోస్‌తో చేస్తున్నాను. సో, లాస్ట్ సెట్ అంత ఈజీగా చేస్తున్నానంటే ఫస్ట్ సెట్ ఇంకెంత ఈజీగా చేశాననేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో, డెడ్ లిఫ్ట్ కూడా ఈరోజు నేను కొంచెం వైడ్ పెట్టి ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే నేను డెడ్ లిఫ్ట్‌లో రేంజ్ ఆఫ్ మోషన్ తగ్గించి ఈజీగా వెయిట్ లిఫ్ట్ చేయాలనుకుంటున్నా కాబట్టి వైడ్ పెట్టాను. దీనికోసం మనం డీటెయిల్‌గా డెడ్ లిఫ్ట్ సిరీస్‌లో మాట్లాడుకుందాం. డెడ్ లిఫ్ట్ కంప్లీట్ అయిన తర్వాత క్లోజ్ గ్రిప్ బెంచ్ ప్రెస్ అయితే చేస్తున్నాను. ఇది కూడా 4 సెట్స్ అయితే పెర్ఫార్మ్ చేస్తున్నాను. క్లోజ్ గ్రిప్ బెంచ్ వల్ల ఎలా యూజ్ అవుతుంది ఏంటనేది బెంచ్ ప్రెస్ సిరీస్‌లో మాట్లాడతాను. సో, వర్కౌట్ ఫినిష్ అయ్యాక పోస్ట్ వర్కౌట్ మీల్‌లో ఎగ్స్ దాంతో పాటు అమ్మ అట్లు చేసింది అయ్యి, ఫైబర్ కోసం క్యారెట్, కుకుంబర్ యాడ్ చేసుకున్నాను.